ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్ స్వాగతం. కడప ప్రెస్ క్లబ్ నందు ఆదివారం తొగటవీర క్షత్రియ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షునిగా ప్రొద్దుటూరుకు చెందిన బండారు సూర్యనారాయణ ఎన్నికయ్యారు. అంతకు మునుపు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కారాలను అభ్యర్థించినందుకు ఈ ఎలక్షన్ కమిటీ నిర్ణయించి దానికి సహకరించిన మన తొగటవీర క్షత్రియ జిల్లా వాసులు అందరికీ కూడా వందనం అభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా కడప నగర శాఖ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు బండారు సూర్యనారాయణ, తొగటవీర క్షత్రియ సంఘం జిల్లా కమిటీలో ఈరోజు నియోజకవర్గ సభ్యుల ద్వారా జిల్లాలోని 8 నియోజకవర్గాలు ఆ సభ్యుల ద్వారా ఎన్నిక కావడం జరిగింది. అది అదృష్టవశాత్తు సమానం రావడము ఓట్లు క్రాస్లో చౌడేశ్వరి అమ్మవారి దయ వల్ల మా కులబంధుల అభిమానంతో అది మేమే గెలిచడం జరిగింది. దానికి ఒకసారి కులబంధువులకి ధన్యవాదాలు తెలుపుతున్నా. అమ్మవారికి నా కృతజ్ఞతలు. ఇక జిల్లాలో సంఘాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కువ ఉంది. ఇవన్నీ సంఘాలు ఏర్పాటు చేసుకుంటూ మా జిల్లాలో ఉండబడిన తొగటవీర క్షత్రియులందరినీ బలోపేతం చేస్తూ ఏ కార్యక్రమానికి ముందుకు తీసుకుపోయేదానికి అందరినీ సిద్ధంగా తయారు చేస్తూ ప్రతి ఒక్కరికి సంఘంలో సేవ చేసేదానికి అవకాశం ఉండేటట్లుగా, ఉత్సాహం ఉండేటట్లుగా వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ సంఘాన్ని బలోపేతం జరుగుతుంది. ఈ సంఘానికి 8 నియోజకవర్గాల నుంచి కూడా అందరి ఆదరణలు కోరుతున్నాం, అందరి సహకారం కోరుతున్నాం. ఈ సంఘం ద్వారా రాష్ట్ర సంఘానికి మంచి పేరు తెస్తాం. రాష్ట్ర సంఘం అడుగుజాడలో నడుస్తూ మంచి పేరు తీసుకొచ్చి రాష్ట్రంలోనే కడప జిల్లాను ముందు వరుసలో పెట్టి గౌరవ ప్రతిష్టలు భంగం లేకుండా గౌరవంగా కడప జిల్లా పేరు తీసుకొని వచ్చి నడిపిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కులపాంతులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కనుక తొగటవీర క్షత్రియులందరూ ఒకటిగా ఈ కడప జిల్లా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కడప జిల్లా తొగటవీర క్షత్రియులు ఐక్యతగా ఉన్నారు, సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నారని చెప్పి ఈ ద్వారా నేను మీ అందరికీ వీడియో ద్వారా మీకు అందరికీ మా తొగటవీర క్షత్రియులకు మిత్రులకు కులబాంధవులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ తరఫున మేము పోటీసి గెలిచినాం. కానీ మా మీద బరువు అంటే బాధ్యతలు ఎక్కువ పెట్టినారని మేము అనుకుంటున్నాం. కానీ మా కులం తరఫున మా సంఘం తరఫున మా వాళ్ళను అందరి కోరికల మేరకు ఏ నిర్ణయమైనా తీసుకొని వాళ్ళ మాటగా భావించి అన్ని దానిలో ముందడు ఉంటామని మేము ముందుండి వాళ్ళు నడిపిస్తామని ఈ సభాముఖంగా మేము తెలుపుకుంటున్నాం. మీ పేరు చెప్పు సారీ, మీ పేరు చెప్పు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.